ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकाय चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश श्रीरूपां साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितं च। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो ओं विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం అండి. ఇప్పుడు మనము హరే కృష్ణ అండి. పురుషోత్తమ యోగంలో ఇప్పటి వరకు మనము 18 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం, రైట్? మీరు అందరూ శ్రద్ధగా ఫాలో అవుతారని అనుకుంటాను. అందరు రివ్యూ చేశారా? ఎవరన్నా ఛాన్స్ తీసుకొని చదివారా ఈ శ్లోకాలు ఏమన్నా వీకెండ్లో? సో ఇప్పుడు మనము ఈ 18 శ్లోకాల్లో ఏం చెప్పుకున్నాం ఒకసారి జస్ట్ ఒక రీక్యాప్ చేసుకొని మనము నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో మనం చెప్పుకున్నట్టు మొట్టమొదటి 6 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచానికి ఏ విధంగా వెళ్ళాలి, భౌతిక ప్రపంచంలో మనం ఏ విధంగా బాధపడిపోతున్నాము త్రిగుణాల ప్రభావంతో, ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడానికి ఎలాంటి గుణాలు మనలో పెంపొందించుకొని మనము అక్కడికి వెళ్ళడానికి మన జీవితాన్ని తయారు చేసుకోవాలనే దాని గురించి మొట్టమొదటి 6 శ్లోకాలు చెప్పుకున్నాం మనం, రైట్? తర్వాత 7 నుంచి 11 శ్లోకాలు ఏం చెప్పుకున్నాము, మన ఆత్మ ఏదైతే ఉంటుందో ఏ విధంగా ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచానికి ఏ విధంగా వెళ్ళిపోతుంది. మనము ఈ యొక్క దేహాలు మారుకుంటూ వెళ్ళిపోతున్నాము. మనలో ఉన్న సూక్ష్మ శరీరం ఏదైతే ఉంటుందో అదేం చేస్తుంది, ఈ జీవితంలో ఏదైతే మనము చేస్తున్నామో కర్మలు లేకపోతే ఏవైతే ఇవి చేస్తున్నామో ఆ సూక్ష్మ శరీరం ఏం చేస్తుంది, ఆ కర్మలన్నింటినీ కూడా దాచిపెట్టుకుంటుంది అనమాట. దాచిపెట్టుకుని ఏం చేస్తుంది, మనల్ని ఇంకొక దేహం తీసుకురాగానే అవన్నీ కూడా ఇంకో దేహానికి తీసుకుని వెళ్ళిపోతుంది ఇక్కడ. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ జీవితంలో మనం ఎప్పుడైతే సరిగ్గా అంటే సక్రమంగా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతూ భగవంతుని యొక్క భక్తి మార్గంలో కనుక తీసుకెళ్ళామనుకోండి, అలాంటి ఇంప్రెషన్స్ అంటారు వాటిని, రైట్? ముద్రలు అంటాం కదా మనము. అలాంటి ఇంప్రెషన్స్ ఏవైతే ఉంటాయో అవి మన సూక్ష్మ శరీరంలో ఉండిపోతాయి అన్నమాట ఇక్కడ, రైట్? సో ఎప్పుడైతే మనము భగవంతునికి సంబంధించిన ఆ ముద్రలు ఏవైతే మనలో ఉండిపోతాయో అవే వచ్చే దేహానికి కూడా తీసుకుని వెళ్ళిపోతాయి ఇక్కడ. అప్పటికి వెళ్ళాక ఏమైపోతాము, మళ్ళీ మనం భక్తిని అనేది అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం అనమాట. దానికి ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు ఎంతో మంది పిల్లలు కృష్ణ చైతన్యంలో జన్మిస్తున్నారు ఇక్కడ, మనం చూస్తున్నాము ఇక్కడ. వాళ్ళందరూ కూడా పుట్టగానే భక్తుల ఇంట్లో పుట్టారు కాబట్టి భక్తి అనేది చిన్నప్పటి నుంచే స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ. అంటే మిగతా వాళ్ళు చాలా మంది పిల్లలు పుడుతున్నారు ఇక్కడ, మరి వీళ్ళకే ఎందుకు ఈ అవకాశం కలిగింది, వేరే వాళ్ళకి ఎందుకు అవకాశం కలగలేదంటే వాళ్ళు ఇంతకుముందు జన్మ నుంచి ఏం చేశారు, వాళ్ళ యొక్క పుణ్యకర్మలన్నీ కూడా తీసుకొని ఈ జన్మకు వచ్చేసారనమాట ఇక్కడ. అందుకనే భగవంతుడు ఏం చేశాడు, వాళ్ళని వాళ్ళ కర్మల ప్రకారం ఒక మంచి భక్తుని యొక్క ఇంట్లో జన్మించే అవకాశాన్ని కల్పించారు ఇక్కడ. అప్పుడు ఏమైపోతుంది, వాళ్ళకి భక్తి అలా వెంటనే అలా అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారనమాట ఇక్కడ. 30, 40, 50 సంవత్సరాల దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. చిన్నప్పటి నుంచే భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతే ఏమైపోతుంది, వాళ్ళు ఈ జీవితంలోనే ఒక పునాది కనుక మంచిగా ఇచ్చేసి తల్లిదండ్రులు కూడా
వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చేసి మంచిగా భక్తిలో నెలకొనేలా చేశారనుకోండి, ఏమైపోతుంది, ఇదే వాళ్ళకి చివరి జన్మ. రైట్, ఈ జన్మలోనే వాళ్ళు భగవంతుని దగ్గరికి వెళ్ళిపోతారు. ఒకవేళ ఇంకా ఈ జన్మలో కూడా అది కంప్లీట్ కాలేకపోతే ఏమైపోతుంది, ఇంకొక జన్మలో తీసుకొని ఆ జన్మలో కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతారు అనమాట. అలాంటి చాలామంది మనము చూస్తూనే ఉన్నాం ఇక్కడ. కాబట్టి మనము ఈ యొక్క ప్రయాణం అనేది సరిగ్గా చేయాలి. ఆత్మ యొక్క ప్రయాణం అనేది మన చేతిలోనే ఉంది ఇక్కడ. దానికి ఎలాంటి గమ్యస్థానానికి చేర్చాలనే దాని గురించి భగవంతుడు అవకాశాన్ని మనకే వదిలిపెట్టారు ఇక్కడ. కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన జీవితాన్ని భక్తియుత సేవలో తప్పిస్తే మిగతా ఎక్కడ కూడా ఉపయోగించకూడదు. ఇక్కడ భౌతికంగా మనం ఎక్కువగా ఆనందించాలని చెప్పి మనం ప్రయత్నించామనుకోండి, ఏమైపోతాము, ఈ యొక్క ఆ ఇంప్రెషన్స్ ఏవైతే ఉంటాయో సూక్ష్మ శరీరంలో ఉండేసి అవే కర్మలు ఇంకో జన్మకు కూడా వెళ్ళిపోయే అవకాశం కలిగిపోతుంది ఇక్కడ. రైట్, అది మనము ఈ యొక్క 7 నుంచి 11 శ్లోకాల్లో చెప్పుకున్నాం ఇక్కడ. తర్వాత 12 నుంచి 15 శ్లోకాలు ఏం చెప్పుకున్నాం ఇక్కడ, భగవంతుడు ఏ విధంగా మనల్ని పోషిస్తున్నాడు అనే విషయం గురించి చెప్పుకున్నాం. ఈ యొక్క విశ్వాన్ని పోషిస్తున్నాడు ఇక్కడ, ఈ గ్రహాలని, లేకపోతే సూర్యుడు, చంద్రుడు, ఈ యొక్క విద్యుత్ శక్తి, ఈ అగ్ని ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా బయట నుంచి మనల్ని పోషిస్తున్నాడు. అదేవిధంగా అంతరంగా కూడా భగవంతుడు మనం తినే ఆహారాన్ని జీర్ణమయ్యేలాగా, మనం పీల్చే గాలి లేకపోతే బయటికి విడిచే గాలి ఏవైతే ఉంటుందో అన్నిటిని కూడా సమతుల్యం చేసుకుంటూ మనకు కావాల్సిన ఆహార పదార్థాలని, లేకపోతే మనకు కావాల్సిన గాలిని, నీటిని ఇవన్నీ ఇస్తూ ఏం చేస్తున్నాడు, భగవంతుడు మనల్ని పోషిస్తున్నాడు అన్నమాట. ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో భగవంతుడు విష్ణుమూర్తి ఎవరు, ఆయన పోషించేవాడు అన్నమాట ఇక్కడ. ఆ విధంగా భగవంతుడు బాహ్యంగా అంతరంగా కూడా మనల్ని ఎప్పుడు కూడా కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్నాడు ఇక్కడ మనకి. రైట్, సో ఒక పరమాత్మ రూపంలో మన దేహంలో ఉన్న ప్రతి ఒక్క చర్యను కూడా ఆయన చూస్తున్నాడు ఇక్కడ. తర్వాత ఈ యొక్క 16 నుంచి 20 శ్లోకాలు ఏం చెప్పుకున్నాం మనం ఇక్కడ, ఈ యొక్క వేదాల యొక్క పూర్తి సారాంశం ఏమిటనే దాని గురించి భగవంతుడు వివరిస్తున్నారు ఇక్కడ. మీరు చేసే యజ్ఞాలు, హోమాలు, లేకపోతే పూజలు, పునస్కారాలు, లేకపోతే ఇంకా ఏదైనా చెప్పనివ్వండి, ఇక్కడ ఆధ్యాత్మికంగా చేసే ఏ కార్యమైనా కానీ అది వేదాలలో చెప్పబడింది ఇక్కడ. ఆ వేదాలు ఏం చెప్తున్నాయి ఇక్కడ, మరి అన్నిటి యొక్క సారాంశం ఏమిటనే దాని గురించి ఇక్కడ లాస్ట్ శ్లోకాల్లో మనకి చెప్తున్నారు ఇక్కడ. ఈ యొక్క 16వ శ్లోకంలో ఏం చెప్పుకున్నాము, 2 రకాల వ్యక్తులు ఉంటారని చెప్పుకున్నాము. ఒకరు క్షరులు, ఇంకొకరు అక్షరులు. క్షరులు అంటే నశించేసేసి ఇంకో దేహం తీసుకొని ఇంకో అక్కడికి వెళ్ళేసి మళ్ళీ జీవుడు అక్కడికి వెళ్ళిపోతాడు అనమాట. అంటే ఈ దేహం చాలించిన తర్వాత వాడు చేసిన కర్మల ప్రకారం ఏమైపోతుంది, ఇంకొక దేహాన్ని తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకో జర్నీ స్టార్ట్ చేస్తాడు, ఇంకో ప్రయాణం స్టార్ట్ చేస్తాడు అనమాట ఇక్కడ. అలాంటి వాళ్ళని క్షరులు అని చెప్పేసి, అంటే నశించే వాళ్ళు. నశించిపోయేవాళ్ళంటే వాళ్ళకి పుడతారు, పెరుగుతారు, కొన్ని రోజులు ఉంటారు, పిల్లలు జన్మిస్తారు, ముసలి వాళ్ళు అయిపోతారు, మళ్ళీ చనిపోతారు. ఇక్కడ దేహం అనేది 6 రకాల మార్పులు చెందుకుంటూ మరణం దగ్గర ఆగిపోతుంది. ఇక్కడ మళ్ళీ ఇంకో దేహం తీసుకొని మళ్ళీ మొదలు పెడతారు. అలాంటి వాళ్ళని నశించే వాళ్ళు క్షరులు అంటాం మనం ఇక్కడ. తర్వాత వీళ్ళకి ఆపోజిట్గా ఉన్న వాళ్ళు ఎవరు, అక్షరులు. అక్షరులు అంటే ఎవరు, ఈ భక్తి మార్గంలో వెళుతూ భక్తియుత సేవ చేసుకుంటూ భగవంతునికి చాలా వినమ్రంగా ఇవంతా కూడా వాళ్ళ జీవితాన్ని పూర్తిగా సమర్పించేసేసి పూర్తిగా భక్తియుత సేవలో నెలకొనేసి ఎవరైతే వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళిపోతున్నారో, అంటే ఎంతగా మనం భక్తి చేసుకుంటూ అభివృద్ధి చెందుకుంటూ ముందుకు వెళ్ళిపోతామో అంతగా మనము ముక్తి మార్గానికి దగ్గరికి వెళ్ళిపోతున్నాం ఇక్కడ. అప్పుడు ఏమైపోతాము, ఈ భౌతికమైన దేహాన్ని వదిలిపెట్టేసి ఆధ్యాత్మిక దేహాన్ని తీసుకుంటాం ఇక్కడ. అప్పుడు ఈ మళ్ళీ నాశనం అనేది ఉండదు ఇక్కడ. మళ్ళీ ఇంకో దేహం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇంకో తల్లి గర్భంలోకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదన్నమాట ఇక్కడ. సో ఈ యొక్క తల్లిదండ్రుల యొక్క బాధ్యత కూడా అదే. ఇప్పుడు ఏమని చెప్తారు ఇక్కడ, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు కనుక జన్మించారంటే వాళ్ళ యొక్క బాధ్యత ఏంటంటే ఆ పిల్లలు మళ్ళీ ఇంకొక తల్లి గర్భంలోకి వెళ్లకుండా చూసే బాధ్యత ఎవరిదంట, తల్లిదండ్రులదంట ఇక్కడ. ఎందుకు, ఆ తల్లిదండ్రులు అలాంటి జ్ఞానాన్ని పిల్లలకి ఇచ్చేసి ఏం చేయాలి, భక్తి మార్గంలో వాళ్ళకి ఈ యొక్క అవకాశాలన్నీ కల్పించేసి మళ్ళీ ఈ జన్మనే చివరి జన్మలు అయ్యేలాగా చేశారనమాట ఇక్కడ. సో గురుర్న సశ్యాత్ పృథివీన సశ్యాత్ అని భాగవతంలో ఒక శ్లోకం కూడా ఉంది. ఒక గురువు శిష్యుని అంగీకరించకూడదు, ఆ శిష్యుని కనుక ముక్తి పొందించలేకపోతే. అలాగనే ఒక తల్లి తండ్రి కూడా పిల్లల్ని కనకూడదు, వాళ్ళని కనుక ముక్తి మార్గంలో తీసుకెళ్ళలేకపోతే అని చెప్పేసి భాగవతంలో కూడా చెప్పారు ఇక్కడ. కాబట్టి అక్షరులు అంటే ఏంటి, ఇక్కడ ఈ యొక్క జీవితాన్ని భగవంతుని యొక్క సేవలో వినియోగించుకుంటూ ముక్తి మార్గం పొందేసి భగవంతుని దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రాకుండా ఉండడం అనేది చెప్పుకున్నాం. అది 2 రకాలు, అక్షరులు,
క్షరుడు, రెండిద్దరు. ఇంకొకరు 17వ శ్లోకంలో ఏం చెప్పారు ఇక్కడ, ఈ క్షరుడు అక్షరుల కంటే కూడా ఇంకొక వ్యక్తి ఉన్నారు ఇక్కడ. ఆయన ఎవరు? పరమాత్ముడు అనమాట. పరమాత్ముడు మన అందరి హృదయాల్లో ఉండేసి అన్నీ గమనిస్తున్నాడు ఇక్కడ. వీళ్ళందరి ఈ ఇద్దరి కంటే పైన ఉంటాడు ఈయన ఇక్కడ. ఈయనకి నశించడము నశించకపోవడం అంటూ ఏమీ లేదు ఇక్కడ. ఆయన ఎప్పటికీ ఉండిపోతాడు ఇక్కడ. ఈ జన్మనిగా ఆయనకి జన్మలు తీసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఎప్పటికీ నిత్యనూతనంగా ఉండిపోతాడు. సచ్చిదానంద రూపముతోటి ఆయన ఉంటాడని చెప్పేసి మనము ఈ 17వ శ్లోకంలో చెప్పుకున్నాం ఇక్కడ. తర్వాత 18వ శ్లోకంలో మనం ఏం చెప్పుకున్నాము ఇక్కడ, అసలు కృష్ణుడే ఎందుకు పురుషోత్తముడు అనే విషయం గురించి మనం చెప్పుకున్నాం. రైట్? చెప్తారా ఎవరన్నా? ఎందుకు భగవంతుడే ఎందుకు పురుషోత్తముడు? మీరు చెప్పండి. ఇప్పుడు 18వ శ్లోకం ఏం చెప్పుకున్నాం? ఎందుకంటే ప్రభు హరే కృష్ణ ప్రభు 64 విభూతులు నుండి అత్యధిక విభూతులు ఉన్నాయి కదా ప్రభు, ఆయన అందుకనే దేవాది. ఓకే, ఇంకా 6 విభూతులు 64 లక్షణాలు మిగిలిన వాళ్ళకు ఉంటాయి కానీ తక్కువ ఉంటాయి ప్రభు. ఓకే, అంతేనా? ఈ మొట్టమొదటి వ్యక్తి మొత్తం ఈ ఈ ఈ లోకాల్లో అన్నిటికంటే ఫస్ట్ ఉన్న వ్యక్తి భగవంతుడు కాబట్టి ఆయనే పురుషోత్తముడు. అంటే ఉన్న వాళ్ళందరికంటే కూడా ఆయనే ఉత్తమమైన వ్యక్తి అని పురుషోత్తముడు అని అంటున్నారు ప్రభు. విష్ణువు వీళ్ళందరూ ఆయన నుంచే వచ్చారు కాబట్టి సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, వాసుదేవుడు వీళ్ళందరూ 4 వచ్చారు. తర్వాత విష్ణుమూర్తి వీళ్ళందరూ వచ్చారు. అందుకని మొదటి వ్యక్తి విస్తరణకు మొదటి వ్యక్తి భగవంతుడు, దేవాదేవుడు, కృష్ణుడు కాబట్టి ఆయన్ని ఈ వేదాల్లో లోకాల్లో కూడా అందరూ పురుషోత్తమునిగా కీర్తిస్తున్నారు. ఓకే, ఎస్, అది కరెక్ట్. ఇంకేమైనా ఉన్నాయా? కొన్ని ఉదాహరణలు కూడా చెప్పుకున్నాం మనం లాస్ట్ ప్రవచనంలో. ఈయన చేసే లీలలు ఇంకా ఎవరు చేయలేరు, ఉన్నవాళ్ళు. విష్ణుమూర్తి కూడా చేయలేడు కనుక ఈయనే పురుషోత్తముడుగా అన్నాడు. అంటే రూపంలో కూడా త్రిభంగ రూపంలో అందంగా ఉంటాడు. తర్వాత అవి భగవంతుని యొక్క గుణాలు, అది గురించి చెప్పారు. ఎస్, మనం ఆల్రెడీ లింగయ్య గారు చెప్పారు. 4 గుణాలు ఉంటాయి. ఇంకా ఏమి భగవంతుని భగవంతునికి వ్యత్యాసంగా ఎందుకు ఇంకేమో ఉంటాయి ఆయనకి? హరే కృష్ణ బాబు, పురాణాలు వేదాలైనా కూడా అది భగవంతుని నుండి వచ్చినాయి కాబట్టి మనం ఆది పురుషుడు అని అంటాం ప్రభు. ఎస్, ఓకే, అంతేనా? ఇంకేమన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ అనే సుప్రీం అంటే క్రియేటర్ ఇంకా ఎంజాయర్ కూడా అన్ని ఆయన నుంచి ఎమినేట్ అయ్యి మళ్ళీ అన్ని ఆయన లోపలికి ఎమినేట్ అయిపోతాయి కాబట్టి హీఈస్ కాల్డ్ ద సుప్రీం అని అంటారు. ఇంకోటి ముఖ్యమైనది, భగవంతునికి మనకి వ్యత్యాసం చెప్పుకోవాలనుకుంటారు ఏంటంటే చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. అదే మనము ఈ యొక్క శ్లోకంలో చూస్తున్నాం అనమాట. 17th శ్లోకంలో క్షర అంటే అన్ని లివింగ్ బీయింగ్స్ అనేవి పెరిషబుల్ అనమాట. అవి టెంపరీ అనమాట, కాన్స్టెంట్లీ చేంజ్ అవుతూ ఉన్నాయి అండ్ డిస్ట్రక్టబుల్ అనమాట ప్రతిదీ కూడా. అక్షర అంటే మనం చూస్తూనే ఉన్నాం, మన యొక్క సోల్ అనేది ఎటర్నల్ గా ఉంటుంది అనమాట, అన్చేంజింగ్, ఎట్ ది సేమ్ టైం ఇండస్ట్రక్టబుల్. సో బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది పురుషోత్తమ లార్డ్ కృష్ణ, ఆయన అల్టిమేట్ అనమాట. ట్రాన్సెండెంటల్ క్వాలిటీస్ ఉన్నాయి ఆయనకి. ఆయన ఎవ్రీథింగ్ అనేది సస్టైన్ చేయగలడు, అన్ని వరల్డ్స్ ని సస్టైన్ చేయగలడు, డిస్ట్రక్ట్ చేయగలడు. నెక్స్ట్ ఆయన బోత్ పెరిషబుల్ అండ్ ఇంపెరిషబుల్ రిలమ్స్, వాటికి ఇండివిజువల్ సోల్ అన్నిటికి కూడా అతీతంగా ఉంటారు అనమాట. సో ఇన్ దట్ వే వీ కెన్ కాల్ హిమ్ యాజ్ పురుషోత్తమ. ఇంకోటి గుణరీత్యా కూడా మనం చెప్పుకున్నాం, గుర్తుందా మీకు? ఒక సముద్రము, ఒక నీటి బొక్కు ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం మనం.
భగవంతుని యొక్క అన్ని గుణాలనేది పరిమాణంలో ఏంటండి సో పరిమాణంలో వచ్చేసి భగవంతునికి ఉన్న గుణాలు వచ్చేసి మనకి భగవంతునికి వ్యత్యాసం. భగవంతుడు సముద్రంతో పోల్చుకున్నట్టయితే మనము ఆ సముద్రం నీటి బొట్టు లాంటి వాళ్ళం అనమాట ఇక్కడ. అంత గొప్పవాడు భగవంతుడు అని చెప్పేసి కూడా మనం చెప్పుకున్నాం ఇక్కడ. మనకి ఎంతో వ్యత్యాసం ఉంది, భగవంతునికి మనకి మధ్యన వ్యత్యాసం ఉంది. ఇక్కడ మనకి వేదాలలో కూడా ఈయన గురించి చెప్తున్నారు. ఇక్కడ మీరు చెప్పిన కూడా ఎగ్జాంపుల్స్ అన్ని మనం తెలుసుకోవచ్చు ఇక్కడ మనకి. ఈ యొక్క పురుషోత్తముడు, ఈ యొక్క మన హృదయంలో ఉన్న పురుషోత్తముడైన ఈ పరమాత్ముడు ఎవరైతే ఉంటున్నారో ఆ అంశం కూడా శ్రీకృష్ణుని యొక్క అంశం నుంచి వచ్చింది ఇక్కడ మనకి. ఈ విధంగా భగవంతుడు ఎన్నో విధాలుగా వేదాలలో కూడా గొప్పగా ఆయన గురించి చెప్పడం జరిగిపోయింది ఇక్కడ. భగవంతుడు అన్నీ కూడా మనకు కల్పిస్తున్నాడు కాబట్టి ఈ విధంగా ఆయన్ని ఈ వేదాల ద్వారా ఏం తెలుసుకోవాలి ఇక్కడ. అందుకనే ఆయన్ని పురుషోత్తముడుగా నన్ను తెలుసుకోమని చెప్పేసి చెప్పడం కూడా జరిగిపోయింది ఇక్కడ. రైట్, అది ఈ యొక్క 18వ శ్లోకం చెప్పుకున్నాం. ఈరోజు 19వ శ్లోకం ఏం చెప్తారంటే, మనకు తెలుసు మరి ఇప్పుడు కృష్ణుడు అక్షరుల కంటే పురుషోత్తముడు అనే ఒక వ్యక్తి ఉన్నారు ఇక్కడ మనకి. ఆ వ్యక్తిని మరేమో ఏ విధంగా ప్రేమించాలి ఇక్కడ. రైట్, ఎస్, భగవంతుడు గొప్పవాడు అందరికీ తెలిసిందే ఇక్కడ. శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అని చెప్పి తెలుసు, కానీ మరి ఆయన్ని మనం ఎంతగా ప్రేమిస్తున్నాం ఇక్కడ, మన జీవితాన్ని ఎంతగా ఆయన కోసం కేటాయిస్తున్నాం ఇక్కడ అనే దాని గురించి ఎవరు తెలుసుకుంటారు, భగవంతుణ్ణి తెలుసుకొని ఎవరు ప్రేమిస్తారు అనే విషయం గురించి ఇప్పుడు మనము ఈ యొక్క 19వ శ్లోకంలో తెలుసుకుందాం ఇక్కడ. రైట్, ఓన్లీ తెలుసుకుంటేనే సరిపోదు ఇక్కడ. మనం ఏం చేయాలి, ఆయన ఎవరనే దాని గురించి ఆయన మీద ప్రేమ కూడా మనం పెంపొందించుకోవాలి ఇక్కడ. రైట్, ఇప్పుడు మన కుటుంబంలో కూడా మనకి ఎంతో వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. మనకి భార్య, భర్త, పిల్లలందరూ ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అనుకుంటే సరిపోదు ఇక్కడ. వాళ్ళకి కావాల్సింది చేయాలి, వాళ్ళకి ఇష్టం అలవాట్లు ఏంటిది, ఇష్టమేమున్నాయి వాళ్ళకి, ఆ ప్రేమతో కూడా వాళ్ళకి నెరవేర్చాలి కదా. అది ఎలా భగవంతుడి పైన మనం తెలుసుకోవాలనేది, పెంపొందించుకోవాలనేది ఇప్పుడు ఈ శ్లోకంలో మనం తెలుసుకుందాం. ఓకే, యో మామేవా సమ్మూఢో జానాతి పురుషోత్తమం సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. సో ఇక్కడ చెప్తానంటే, ఓ భారత, నిస్సంశయముగా నన్ను పురుషోత్తముడు అని ఎరుగగలిగిన వాడే సర్వజ్ఞుడు, అందుచే అతడు నా సంపూర్ణ భక్తియుక్త సేవలో నెలకొనను అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. ఎవరైతే ఎలాంటి సంశయాలు లేకుండా, ఎలాంటి డౌట్స్ లేకుండా, ఎలాంటి ప్రశ్నలు లేకుండా ఎవరైతే భగవంతుణ్ణే పురుషోత్తముడు అని చెప్పి ఎవరైతే తెలుసుకుంటారో అలాంటి వ్యక్తిని ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ సర్వజ్ఞుడు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. అంటే సర్వజ్ఞుడు అంటే ఇక్కడ అన్నీ తెలిసిన వాడు అని చెప్పేసి దీని యొక్క అర్థం అనమాట. సా అంటే అన్నీ తెలుసుకున్న వ్యక్తి ఇక్కడ చెప్పాలంటే ఇక్కడ ఏం చెప్తా, అసమ్మూఢ, ఈ మూడులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ గురించి చెప్పట్లేదు ఇక్కడ. ఎవరైతే అసమ్మూడుగా భావిస్తున్నారో భగవంతుడే, ఎలాంటి సంశయాలు లేకుండా ఎవరైతే భగవంతుణ్ణి యథాతథంగా అంగీకరించేసి ఆయనే అన్నిటికీ మూలము అని చెప్పి తెలుసుకున్న వాళ్ళు ఎవరు, అతను భక్తిలో ఏమైపోతాడంటే సంపూర్ణమైన భక్తితో సేవలు నెలకొనిపోతాడంటే ఇక్కడ. ఎందుకు, ఎలాంటి డౌట్స్ లేవు ఇక్కడ. అందుకనే భక్తిలోకి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, మనం ముఖ్యంగా మనలో ఉన్న ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే ఎన్నో జన్మల నుంచి చాలా బ్యాగేజ్ మనతో పాటు తీసుకొచ్చాం మనం. రైట్, సో అవన్నిటినీ మనము పక్కన పెట్టేసి ఒకటేసారి కృష్ణుడిని ప్రేమించేంత స్థితికి మనం వెళ్ళలేము ఇక్కడ. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఎంతో మందిని పూజించాము, లేకపోతే ఏవైతే చేయకూడదు అవన్నీ చేసాము ఇక్కడ. అవన్నీ కూడా లోపల మనలో ఉండిపోయాయి ఇక్కడ. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒకటేసారి మనము ఈ అంతా మానేసేసి కృష్ణుని వైపు రావాలి అనుకుంటే సాధ్యమయ్యేది కాదు. బట్ అది ఎలా సాధ్యమవుతుంది, ఈ శ్రవణము ద్వారా సాధ్యమవుతుంది ఇక్కడ. ఎప్పుడైతే గురువుల దగ్గర నుంచి, లేకపోతే ప్రామాణికమైన ఆచార్యుల దగ్గర నుంచి జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మనలో ఉన్న ఈ యొక్క సందేహాలన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోతాయి ఇక్కడ. అప్పుడేమైపోతుంది, భగవంతుడే అన్నిటికీ మూలము, ఆయనే పురుషోత్తముడు అనే విషయాన్ని అర్థం చేసుకుంటాం ఇక్కడ. అప్పుడు ఏమైపోతుందంటే మనకి, ఎందుకంటే మనం అన్ని క్లియర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనలో ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకున్నాం కాబట్టి అప్పటికి భక్తి అనేది సరిగ్గా చేయగలుగుతాం ఇక్కడ, మనకి లోపల ఏమి లేకుండా ఇక్కడ. అలా కాకుండా ఏమైపోతుంది, ఇప్పుడు కొంతమంది అటు పోవాలా ఇటు పోవాలా ఏమి తెలియదు, ఎందుకంటే వాళ్ళలో చాలా ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ. అవన్నీ కూడా వాళ్ళు క్లారిఫై చేసుకోలేదు అనమాట ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ భగవంతుని యథాతథంగా ఎవరైతే తెలుసుకుంటున్నారో అలాంటి వాళ్ళు సంపూర్ణ భక్తియుత సేవలు నెలకొంటారని చెప్పేసి ఇక్కడ చెప్పడం అనేది జరిగిపోయింది ఇక్కడ. ఓకే, సో భాష్యంలో ప్రభుపాల వారు ఏం చెప్తున్నారో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ.
జీవుల మరియు పరబ్రహ్మపు సహజ స్థితికి సంబంధించిన తాత్విక విచారణలు లేక ఊహాగానాలు ఎన్నో కలవు. అంటే ఇక్కడ మనకి జీవులు అంటే ఎవరు, పరబ్రహ్మం అంటే ఏంటిది, ఇక్కడ పరమాత్మ అంటే ఏమిటి, ఇలాంటి వాటి గురించి చాలా మందికి చాలా యొక్క ఊహాగానాలు ఉన్నాయి. వాళ్ళు ఏది చదువుకోలేదన్నమాట ఇక్కడ. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు ఎవరైనా వెళ్ళేసి మనము భగవద్గీత ఇవ్వడానికి మనం ప్రయత్నించామనుకోండి, మొట్టమొదటిగా ప్రశ్న ఏంటంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే, నాకు మొత్తం తెలుసు, నాకు తెలియదంటూ ఏం లేదని చెప్పేసి అంటారు ఇక్కడ. మహాభారతం తెలుసు, నాకు పాండవులు తెలుసు, కౌరవులు తెలుసు, లేక అన్నీ తెలుసు. బట్ అది ఎంతవరకు వాళ్ళ యొక్క ఊహాజనితం, ఏదో సినిమాలో చూసిందో లేకపోతే అక్కడిక్కడ విన్నదో అంతవరకే వాళ్ళ జ్ఞానం. అంతకు మించి ముందుకు వెళ్ళే జ్ఞానం అనేది వాళ్ళకి లేదు ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ జీవులు అంటే ఎవరు, పరమాత్మ అంటే ఎవరు, ఈ పరబ్రహ్మం అంటే ఏమిటి, వీటి గురించి సమాజంలో చాలా చాలా ఊహాగానాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ. కానీ ఎవరైతే భగవంతుని పురుషోత్తముగా ఎవరైతే తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో అలాంటి వ్యక్తి సమస్తము ఎరిగిన వాడని చెప్పేసి ఈ శ్లోకంలో వివరిస్తున్నారు అన్నమాట ఇక్కడ మనకి. ఇప్పుడు సమాజంలో ఏమైపోయిందంటే అపరిపక్వమైన జ్ఞానం అనేది ఎక్కువ ఉంది ఇక్కడ. అంటే ఇక్కడ వాళ్ళ జ్ఞానం అనేది పూర్తిగా లేదు, అంటే జస్ట్ మిడిమిడి జ్ఞానం అంటారు కదా, మనకి పూర్తి జ్ఞానం లేదు, కొంచెం తెలుసు వాడికి, కానీ మాట్లాడేది మాత్రం ఎంత వాడు. కాబట్టి ఈ యొక్క జ్ఞానం అనేది అపరిపక్వంగా ఉంది. కాబట్టి వాడు ఏం చేస్తున్నాడు ఇక్కడ, పరతత్వము గురించిన జ్ఞానం అంటే భగవంతుని గురించిన ఏదైతే అవగాహన ఏదైతే ఉంటుందో ఎప్పుడు ఊహాగానాలతోనే నడిపించుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనమాట ఇక్కడ. ఎందుకంటే వాడు చేసేది కూడా సరిగ్గా కాదు ఇక్కడ. వాడు ఎవరికి చేయాలి, ఏమి చేయాలనే వాళ్ళకి తెలియదు ఇక్కడ. ఎవరో చెప్పారు కాబట్టి నేను చేస్తున్నాను అంటారు, కానీ ఎందుకు చేస్తున్నాం అనేది తెలియదు ఇక్కడ. అందుకని ఒక ఊహాగానంతో భగవంతుని యొక్క తత్వాన్ని వేరు విధాలుగా అర్థం చేసుకుంటున్నారు ఇక్కడ. కాకపోతే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ ఎవరైతే పరిపూర్ణమైన జ్ఞానం కలిగిన వ్యక్తి ఎవరైతే ఉంటున్నారో, ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ, పరిపూర్ణమైన జ్ఞానము కలిగిన వాడు తన కాలమును వృధా చేయకుండా కృష్ణ చైతన్యంలో ప్రత్యక్షంగా భక్తియుక్త సేవలో నెలకొనును. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. ఎప్పుడైతే మనం ఈ యొక్క భక్తియుత, ఈ యొక్క కృష్ణ చైతన్య జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో అలాంటి వ్యక్తికి ఏమైపోతుందంట, ఇంకా వాడు కాలాన్ని వృధా చేయడంట ఇక్కడ, టైంని వృధా చేయడు ఇక్కడ. అంటే అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, వాళ్ళని సంప్రదించాలి, వీళ్ళని సంప్రదించాలి, ఇక్కడ ఈ ప్రశ్నలు ఆ ప్రశ్నలు ఇవన్నీ ఏమీ లేవన్నమాట ఇక్కడ. ఇలాంటి ఊహాగానాలతోని సమయాన్ని మొత్తం వృధా చేయకుండా, చాలా మందికి ఇదే ప్రాబ్లం ఇక్కడ. ఏంటంటే వాడు పూర్తిగా దృఢ విశ్వాసంతో భక్తి చేయరు ఇక్కడ, అన్నింటినీ చేసేస్తుంటారు ఇక్కడ. ఎందుకంటే ఒకరు కాకపోతే ఒకరిని సహాయం చేయకపోతారు అన్నట్టు ఉంటారు అనమాట ఇక్కడ. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ కృష్ణ చైతన్య భక్తులు ఏం చేస్తారంట, సమయాన్ని వృధా చేయాలంట ఇక్కడ. సమయాన్ని వృధా చేయకుండా ఏం చేస్తారు, ఎవరైతే కృష్ణ చైతన్యంలో ప్రత్యక్షంగా భక్తియుత సేవలో ఎవరైతే నెలకొంటారో అలాంటి వాళ్ళు ఈ యొక్క భక్తిలో ముందుకెళ్ళిపోతారని చెప్పేసి అంటున్నారు ఇక్కడ వీళ్ళు. ఈ భగవద్గీత మొత్తం కూడా చెప్పేది దాని గురించే, భక్తి యోగం గురించి మనకి పదే పదే చెప్పడం కూడా జరిగిపోయింది ఇక్కడ. అయినా సరే చాలా మందికి ఏమైపోయింది, పరతత్వం అంటే ఏంటి ఇక్కడ, భగవంతుడు అంటే ఎవరు, అసలు జీవులు అంటే ఎవరు, చాలా మందికి ఏంటంటే దేవుడు జీవులు ఒకటే అని చెప్పి భావిస్తారు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకి అజ్ఞానంలో ఉన్నారు, మూర్ఖమైన వ్యాఖ్యాతలు చాలా మంది ఉన్నారు అంటున్నారు ఇక్కడ. పరతత్వము జీవులు ఒకటే అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. మరి భగవంతుడు జీవులు ఒకటే అయితే నువ్వు ఎందుకు చనిపోతున్నావు ఇక్కడ, ఎందుకు ముసలివాడి అయిపోతున్నావు, ఎందుకు నీకు రోగాలు ఎందుకు వస్తున్నాయి ఇక్కడ, ఈ ప్రశ్నలు అనేది ఎప్పుడైతే మనము ప్రశ్నించుకుంటామో అప్పుడు భగవంతునితో సమానంగా ఎవరు చూడరు ఇక్కడ. కానీ ఈ ప్రశ్నలు అనేది వాళ్ళకి తలెత్తవు ఇక్కడ, ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం లేదు కాబట్టి ఇక్కడ. అందుకని చాలా మంది ఏం చేస్తారు ఇక్కడ, భగవంతుడు జీవుడు ఒక్కడే, మనం చనిపోయిన తర్వాత అన్నీ కలిసిపోతాం దాంట్లో అంతే ఇక్కడ మనకి. ఈ మాయావాదులు ఎవరైతే, నిరాకారవాదులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఎంతసేపు ఉన్న ఏ ఎగ్జాంపుల్ ఇస్తారంటే, ఒక 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 మట్టి కుండను తీసుకున్నాం అనుకోండి, ఆ కుండ లోపల గాలి ఉంది, ఓకే, ఆ కుండని పలగొట్టామనుకోండి ఏమైపోతుంది, ఆ గాలి వచ్చేసి ఆకాశంతో కలిసిపోసేసి అంతా ఒకటే అయిపోతుంది ఇక్కడ. ఎగ్జాక్ట్లీ మనం కూడా అంతే ఇక్కడ. ఈ దేహాన్ని తీసుకున్నాము ఇక్కడ, మనము ఈ దేహంలో మనము ఆ నిరాకార తత్వాన్ని పూజించేసి మనం కనుక చనిపోయామనుకోండి మళ్ళీ వెళ్ళి భగవంతుని కలిసిపోతాం ఇక్కడ. అది అసలు ఎలా సాధ్యమవుతుంది ఇక్కడ, అది ఆలోచించడానికి కూడా సరైన తత్వం కాదు ఇక్కడ. కాకపోతే ఏం చేస్తుంటారు ఇక్కడ, ఒక మూర్ఖపు ఒక భావనతోటి ఏం చేస్తుంటారు వీళ్ళు, పరతత్వము జీవులు అంటే భగవంతుడు జీవులు ఒకటే అని చెప్పేసి భావనతోటి జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళిపోతున్నారు అనమాట ఇక్కడ. కాకపోతే ఈ అవగాహన అంతా కూడా మనలోంచి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి, శ్రవణం చేయాలి ఇక్కడ మనకి. అందుకనే వేద జ్ఞానాన్ని ఏం చెప్పారు, శృతి అని చెప్పేసి పిలువబడ్డారు ఇక్కడ. ఇంతకుముందుకు 2 రకాలు ఉన్నాయి ఇక్కడ, శృతి స్మృతి అని చెప్పేసి 2 ఉన్నాయి ఇక్కడ. ఈ కలియుగం కంటే ఇంతకుముందుకు యుగాల్లో ఏవైతే ఉంటున్నారో చాలా మంది ఏం చేసేవాళ్ళు, స్మృతితోటి వేద జ్ఞానాన్ని తెలుసుకునేవాళ్ళు ఇక్కడ. అంటే ఇక్కడ
ఒకప్పుడు మనకి ఈ పుస్తకాలు పెన్నులు లేకపోతే ఆ, ఈ యొక్క ఇవన్నీ ఏమి లేవు ఇక్కడ. ఒకప్పుడు అంటే ఏంటి, ఇక్కడ గురువు చెప్పేవాడు, శిష్యుడు వినేవాడు, దాన్ని అవగాహన చేసుకొని వెంటనే నేర్చేసుకునేవాడు ఇక్కడ. ఈ చదువుకోవడం లేకపోతే రాయడం ఇవన్నీ ఒక గ్రంథాలు ఏమి లేవు ఇక్కడ. తర్వాత వేదవ్యాసులు వచ్చినప్పుడు ఇవన్నీ రచించడం జరిగిపోయింది. ఎందుకు? కలియుగంలో ఉన్న మనందరి కోసము మనకి అలాంటి ఒక స్మృతి జ్ఞానం అనేది మనకి లేదు కాబట్టి ఇక్కడ. అంటే వినగానే గుర్తించి పెట్టుకునే జ్ఞానం అనేది మనకి లేదు ఇక్కడ. మనకి ఇప్పుడున్నది మనకి సాయంత్రానికి మర్చిపోతాం ఇక్కడ. సాయంత్రానికి కూడా అవసరం లేదు, క్లాస్ అయిపోయిన తర్వాత కూడా మనకి ఏం చెప్పామో కూడా ఒకసారి గుర్తుండదు మనకి. అలాంటి జ్ఞానం అనేది మనది ఇక్కడ. ఎందుకంటే మన యొక్క ఇంద్రియాలు అనేది అసంపూర్ణమైనవి, దోషపూరితమైనవి కాబట్టి మనకు గుర్తులేవు ఇక్కడ. అందుకనే మన కోసం ఏం చేశారు ఇక్కడ, ఈ గ్రంథాలు ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగిపోయింది ఇక్కడ. అందుకనే వేద జ్ఞానాన్ని దేనితో పోల్చారంటే శృతితోని పోల్చారు. అంటే వినాలి మనం ఇక్కడ, అంటే శ్రవణం ద్వారా మాత్రమే దీన్ని అభ్యసించాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. భక్తిలో మనము మొట్టమొదటి ఒక అర్హత లేకపోతే క్వాలిఫికేషన్ ఏదన్నా మనం సంపాదించాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం చేయవలసింది శ్రవణం చేయాలి ఇక్కడ. ఎంతగా మనం శ్రవణం ఎక్కువగా చేసుకుంటూ వెళ్ళిపోతే భక్తి మార్గంలో అంతగా భక్తిలో ముందుకెళ్ళిపోతాం ఇక్కడ. అందుకనే శ్రవణాన్ని ఎప్పుడు కూడా మనం తక్కువ చూపెట్టకూడదు. అందుకని ఈ నవవిధ భక్తుల్లో మొట్టమొదటిది ఏంటిది ఇక్కడ? శ్రవణం అనేది చెప్పారు ఇక్కడ. శ్రవణ కీర్తన స్మరణ వందన పాద సేవన దాస్యరే పూజన సఖి జన ఆత్మ నివేదన గోవింద దాసాభిలాషరే అన్నారు ఇక్కడ. అంటే ఇక్కడ శ్రవణము, కీర్తనము, స్మరణం. ఓకే, ఈ మూడు ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ భక్తి మార్గంలో. ఎప్పుడైతే మనం వింటామో ఆ విన్నదాన్ని మనం ఏం చేయాలి? కీర్తనం చేయాలి ఇక్కడ. ఎప్పుడైతే మనం కీర్తిస్తుంటామో ఏమైపోతామో తర్వాత దాన్ని స్మరించాలన్నమాట ఇక్కడ. స్మరణ అనేది ఊరికే రాదు ఇక్కడ. ఎంతగా వింటామో దాని యొక్క స్మరణనే చేస్తుంటాము ఇక్కడ. మనము ఇప్పుడు భక్తిలోకి రాకముందుకు చాలాసార్లు సినిమా పాటలో లేకపోతే అదో ఏదో వింటూ ఉండేవాళ్ళం ఇక్కడ. మనం ఖాళీగా ఉన్నప్పుడు ఏమైపోయేది? అవే మనకి స్మరణ అనేది వచ్చేసేది అనమాట ఇక్కడ. కాబట్టి అందుకనే మన సమాజంలో ఉన్న యొక్క ఏదైతే ఒక ఏంటి ఇక్కడ చాలా మంది ఏం చెప్తారు ఇక్కడ, భక్తి అనేది ఎప్పుడు చేసుకోవాలి ఇక్కడ? 50-60 సంవత్సరాలు వచ్చినప్పుడు భక్తి చేసుకోవాలని చెప్పేసి అంటారు ఇక్కడ. ఎందుకంటే అప్పుడు మనం ఖాళీగా ఉంటాం కాబట్టి, రిటైర్మెంట్ అయిపోతాం కాబట్టి, లేకపోతే టైం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చేస్తున్నామని చెప్పేసి అనుకుంటారు ఇక్కడ. కానీ మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ మన చుట్టుపక్కల ఎంతోమంది ఆ వయసు ఉన్న వాళ్ళు చాలా మంది ఉండే ఉంటారు ఇక్కడ. ఎంతమంది భక్తి చేస్తున్నారు ఇక్కడ అంటే చాలా మంది తక్కువ అని చెప్పేసి అనుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఆ టైం వచ్చిన తర్వాత మనము మన దేహం అనేది పనిచేయదు ఇక్కడ, మన యొక్క ఇంద్రియాలు అనేది సక్రమంగా పనిచేయవు ఇక్కడ మనకి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే భక్తి గురించి మనకు తెలిసిందో ఆ క్షణమే మనము ఈ భక్తి మార్గాన్ని మొదలు పెట్టాలి ఇక్కడ. ఇంకా దీంట్లో కాలయాపన అనేది చేయకూడదు. ఎప్పుడైతే మనకి భక్తి గురించి తెలిసిందో, మన యొక్క లక్ష్యం గురించి తెలిసిందో, గమ్యం గురించి తెలిసిందో, ఇమ్మీడియట్గా ఏం చేయాలి? మనము అక్కడి నుంచి మనం భక్తిని అనేది మొదలు పెట్టాలి ఇక్కడ మనకి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే శ్రవణం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ భక్తి యోగం అనే అంగం అన్నమాట ఇక్కడ. శ్రవణం ద్వారానే ఈ వేద జ్ఞానాన్ని మనం తెలుసుకునే అవకాశం కలుగుతుంది తప్పిస్తే వేరే వాటిగా కాదు ఇక్కడ మనకి. అలాంటి శ్రవణం కూడా ఎవరి నుంచి చేయాలి ఇక్కడ? ప్రామాణికమైన ప్రతినిధుల దగ్గర నుంచి మాత్రమే చేయాలి ఇక్కడ. మనం ఎవరి నుంచి పడితే వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానాన్ని వినకూడదు ఇక్కడ. ఎవరో టీవీలో చెప్పారు, లేకపోతే ప్రవచనం అక్కడ ఎవరు ఇస్తున్నారు గుళ్ళో మనం వెళ్ళి విందాము అని చెప్పేసి మనం వెళ్ళకూడదు ఇక్కడ. ఎందుకంటే వాడు జ్ఞానాన్ని తెలుసుకొని ఉంటాడు, మాట్లాడవచ్చు ఇక్కడ. జ్ఞానం తెలుసుకుంటే ఎవరైనా మాట్లాడవచ్చు, అది పెద్ద కష్టం కాదు ఇక్కడ మనకి. ఓకే, ఈ గ్రంథాన్ని చదువుకొని జ్ఞానాన్ని సముపార్జన చేసి పోయి మాట్లాడవచ్చు ఇక్కడ. కానీ వాడిలో నిజంగా ఎంతవరకు పరివర్తన అనేది ఉంది ఇక్కడ వాడికి, ఎంతగా ప్రామాణిక ఆచార్య దగ్గర నుంచి విని వాడు ఫాలో అవుతున్నాడు అనేది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. అందుకనే ప్రామాణికమైన వ్యక్తుల దగ్గర నుంచి మాత్రమే ఈ జ్ఞానాన్ని వినాలి. ఎవరి నుంచి పడితే వాళ్ళ నుంచి ఈ జ్ఞానం అనేది వినకూడదు అనమాట ఇక్కడ. కాబట్టి ఈ శ్రవణం అనేది సమయాన్ని వృధా చేయకూడదు. ఎప్పుడు మనకు సమయం ఉంటే అప్పుడు వెంటనే ఏం చేయాలి? ఏదో ఒక ప్రవచనాన్ని పెట్టుకొని వింటూ వెళ్ళిపోవాలి ఇక్కడ మనం. ఓకే, అది మనకి పూర్తిగా అర్థమైందా కాలేదా మనం ఏమీ ప్రశ్నించాల్సిన అవసరం లేదు ఇక్కడ. అందుకనే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ శిల ప్రభుపాద వారి గురువు గారు ఏం చెప్పారంటే, ఈ అభయ్ అంటే ప్రభుపాద వారి యొక్క నేమ్ పేరు ఇంతకుముందుకు ఇనిషియేషన్ కాకముందు, దీక్ష తీసుకోముందుకు అభయ్ అనమాట ఆయన పేరు. ఈ యొక్క అభయ్ ఎవరైతే ఉంటున్నారో ఇతను ప్రతిసారి కూడా నా ప్రవచనంలో కూర్చున్నప్పుడు శ్రద్ధగా వినేవాడని చెప్పేసి అనేవారు అనమాట ఇక్కడ. ప్రభుపాద వారు చెప్పారు ఇక్కడ, వాళ్ళ గురువు గారు మాట్లాడేది నాకేం అర్థం కాకపోయేది ఇక్కడ, అయినా సరే ప్రవచనంలో కూర్చొని వినేవాడిని అని చెప్పేసి అనేవారు అనమాట ఇక్కడ.
కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇక్కడ శ్రవణం అనేది మొట్టమొదటి అర్హత. మనమే కాదు, ఇక్కడ ఎంతో మంది, ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ పరీక్షిత్ మహారాజు 7 రోజులు శ్రవణం చేశాడు, ముక్తి పొందేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ ధ్రువ మహారాజు నారదముని దగ్గర నుంచి విన్నాడు, విష్ణుమూర్తిని ప్రత్యక్షం చేసుకున్నాడు. ప్రహ్లాదుడు కయాదు గర్భంలో ఉండేసి మొత్తం జ్ఞానాన్ని విన్నాడు. ఇక్కడ ఆ విష్ణుమూర్తి వచ్చేసి ఆయన కాపాడడం కూడా జరిగిపోయింది ఇక్కడ. కాబట్టి మనం చూసినట్లయితే ఎన్నో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి మరి ఇక్కడ. కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేయాలి, శ్రవణం మీద చాలా చాలా శ్రద్ధ పెట్టాలి ఇక్కడ. అది కూడా మనం వినే శ్రవణం కూడా ఏంటి, ఇక్కడ మనకి సరైన పద్ధతిలో వినాలి. ఇక్కడ ఏదో ఉంది కదా అని చెప్పేసి వినుకుంటూ వెళ్ళిపోవడం కాదు, ఇక్కడ దాన్ని అవగాహన కూడా చేసుకుంటూ ఉండాలి ఇక్కడ. కాబట్టి శ్రవణం అనేది ఎప్పుడైతే మనం వింటామో, అది కూడా ప్రామాణికమైన వ్యక్తులను ఎప్పటి నుంచి వింటామో అప్పుడు ఈ వేద జ్ఞానాన్ని పొందే అవకాశం అనేది కలిగిపోతుంది ఇక్కడ. ఎందుకు ఈ శ్రవణం అనేది దేనికోసం ఇక్కడ, ఎందుకంటే ఈ శ్రవణము ద్వారా మనం భగవంతుని మీద ప్రేమ పెంపొందించుకుంటాము ఇక్కడ. రైట్, ఇంతసేపు తెలుసుకున్నాము ఈయన పురుషోత్తముడు, కృష్ణుడు, ఈయన అని చెప్పి అన్నీ చెప్పుకున్నాము ఇక్కడ. బట్ ఆయన మీద ప్రేమ ఎలా పెంపొందించుకోవాలి ఇక్కడ, అది శ్రవణం ద్వారా సాధ్యమవుతుంది ఇక్కడ. ఆయన గురించి, ఆయన లీలలు ఏవైతే ఉన్నాయో, ఆయన చేసిన ఏవైతే ఈ యొక్క బృందావనంలోని ఎన్నో లీలలు ఉన్నాయి ఇక్కడ, ఎన్నో రకాల భక్తులు ఆయన కొనియాడారు ఇక్కడ. ఇలా ఇన్ని వినుకుంటూ పోతే ఏమైపోతుంది, ఆయన మీద ప్రేమ అనేది ఇంకా ఇంకా పెరిగిపోతుంది అనమాట ఇక్కడ. ఓన్లీ తెలుసుకుంటే మాత్రమే కాదు, ఆయన మీద ప్రేమను కూడా మనం పెంపొందించుకోవాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. కాబట్టి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు, ప్రతి విషయాన్ని చాలా చక్కగా వివరించారు ఇక్కడ. మనం ఏం చేయాలి, ఒక గురువుని ఆశ్రయించేసి మనము ఈ జ్ఞానాన్ని కూడా వినాలన్నమాట ఇక్కడ. లేకపోతే ఈ యొక్క చాలా మంది వింటుంటారు ఇక్కడ, చాలా మంది భాగవత సప్తాహాలు అని చెప్పేసి అవి పెడుతూనే ఉంటారు ఇక్కడ. బట్ అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఎంతమంది నిజంగా మారుతున్నారు ఇక్కడ, ఎంతమంది హృదయాల్లో పరివర్తన అనేది కలిగిపోతుంది ఇక్కడ. ఎందుకంటే ఆ చెప్పే వ్యక్తి కూడా వాడు ఒక ప్రామాణికమైన వ్యక్తి కాదు ఇక్కడ. ఏదో డబ్బులు రావాలని చెప్పేసి, లేకపోతే జనాలు మొత్తం గొప్పగా చెప్పుకోవాలని చెప్పేసి గొప్పగా మాట్లాడుతూ వెళ్ళిపోతుంటారు ఇక్కడ. బట్ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ యథాతథం సేమ్ అలానే వాళ్ళకి పూర్వపున్న అలవాట్లు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారమే ముందుకెళ్ళే అవకాశం కలిగిపోతుంది ఇక్కడ. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ భగవంతుడికి సంబంధించిన జ్ఞానాన్ని ప్రామాణికమైన వ్యక్తుల దగ్గర నుంచి మాత్రమే విని అవగాహన చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి ఇక్కడ. అంతేగాని పాండిత్యంతో ఊహాగానాలు చేయకూడదు ఇక్కడ. మనకు తెలుసు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు అనమాట ఇక్కడ. ఈ ముఖ్యంగా మనం భగవంతుని గురించి అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి, నేను భగవంతుని కింద శ్రీకృష్ణుని యొక్క ఆధీనుణ్ణి అని చెప్పేసి అనుకోవాలి ఇక్కడ. అంటే ఆయన యజమాని, నేను సేవకుణ్ణి అనే భావాన్ని మనలో ఎప్పుడూ ఉంచుకోవాలన్నమాట ఇక్కడ. మనకి ఈ యొక్క భగవంతుని యొక్క వేదాల యొక్క వాక్యాలు ఏవైతే ఉన్నాయో, భగవద్గీతలో చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క విషయాలను ఎప్పుడైతే మనం అవగాహన చేసుకుంటామో అప్పుడే ఈ వేదాల యొక్క ఉద్దేశాన్ని తెలుసుకున్న వాళ్ళం అవుతాం ఇక్కడ. ఇతరులు ఎవరు కూడా ఈ వేదాల యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోలేరు ఇక్కడ. ఓన్లీ భగవంతుని యొక్క జ్ఞానాన్ని ఆయన యొక్క ప్రతినిధుల దగ్గర నుంచి ఎవరైతే వింటారో, అవగాహన చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఈ విషయం అనేది అర్థమవుతుంది ఇక్కడ. సో వేరే వాళ్ళకి కూడా ఈ విషయం అనేది అర్థం కాదనమాట ఇక్కడ. అదే చెప్తున్నారు ఇక్కడ మనకి. కాబట్టి ఈ శ్లోకంలో ఏం చెప్పారు ఇక్కడ, ముఖ్యంగా మనం ఏం చేయాలి, భజతి అనే పదం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. ఈ యొక్క మనము భజన చేస్తుంటాం అనమాట. ఎప్పుడు కూడా భక్తియుత సేవ సంబంధంతో భజతి అనే పదం అనేది మనం ఎన్నోసార్లు వింటూ ఉంటాం అనమాట ఇక్కడ. కృష్ణ చైతన్య సంఘంలో మనము ఈ భక్తియుత సేవలు ఎప్పుడైతే నెలకొంటామో ఒక వేద విజ్ఞానం అంతటిని కూడా తెలుసుకున్న వాళ్ళం అయిపోతామని చెప్పేసి అంటారు. అంటే భజించాలన్నమాట భగవంతుని ఇక్కడ. అది కీర్తన ద్వారానో లేకపోతే మన యొక్క జపం ద్వారానో ఎప్పుడు కూడా భజన చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ మనకి. అందుకనే ఇప్పుడు ఏ మందిరానికి వెళ్ళండి ఇక్కడ, మీరు ఎవరైనా సరే వాళ్ళు పక్కన కీర్తనలు అవుతున్నా కానీ ఎవరు కూడా నృత్యం చేయడం అనేది ఎక్కడ మనం చూడం ఇక్కడ. అదే ఇస్కాన్ మందిరానికి వెళ్ళామనుకోండి, భక్తులందరూ కూడా నాట్యం చేస్తుంటారు ఇక్కడ, భగవంతుడి నుంచి కీర్తన చేస్తుంటారు ఇక్కడ, ఆయన గురించి డ్యాన్స్ చేసుకుంటూ ఆనందంగా ఆడుతూ పాడుతూ ఉంటారు ఇక్కడ అనమాట. అంటే ఈ భజన అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. ఈ యొక్క భగవంతుని యొక్క ఈ భక్తియుత సేవలో ఎప్పుడైతే నెలకొంటామో అప్పుడే మనము ఈ పరమయ సత్యం అంటే ఈ యొక్క భగవంతుని యొక్క అవగాహన మనం అర్థం చేసుకుంటాం ఇక్కడ. లేకపోతే ఈ విషయాలు అనేది అర్థం కాదు ఇక్కడ. ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం అనేది వైష్ణవుని యొక్క పరంపరలో మాత్రమే చెప్పబడింది ఇక్కడ. ఆ యొక్క వైష్ణవ పరంపరలో ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి మాత్రమే జ్ఞానాన్ని స్వీకరించామనుకోండి, వాళ్ళు ఏది కూడా స్వతహాగా చెప్పారు ఇక్కడ. ఈవెన్ నేను చెప్పినా వేరే వాళ్ళు చెప్పినా ఎక్కడైతే విన్నానో అది విన్నదాన్ని బట్టేసి మీకు చెప్తున్నాను ఇక్కడ. అంతే తప్పిస్తే నా యొక్క సొంత ఊహాగానాలు అనేవి ఇక్కడ ఎక్కడ కూడా లేవన్నమాట ఇక్కడ. ఈ యొక్క భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో నెలకొన్నారు కాబట్టి మనం ఏమైపోతాము, ఆటోమేటిక్గా యథార్థ స్థితికి మనము సాధించిన వాళ్ళం అయిపోతాం. అంటే ఇక్కడ మనము భక్తియుక్త సేవలో స్థిరపడిపోయిన వాళ్ళం అయిపోతాం అన్నమాట ఇక్కడ.
అప్పుడు జీవన్ముక్త స్థితిని కూడా పొందుతాము. ఇక్కడ జీవన్ముక్త స్థితి అంటే ఏంటి? ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో జీవించినప్పుడే మనము ముక్త స్థితిని పొందడాన్ని జీవన్ముక్త స్థితి అంటారు. ఇక్కడ ఈ విషయాన్ని మనం చాలాసార్లు కూడా చెప్పుకున్నాము ఇక్కడ. కాబట్టి ఈ యొక్క యథార్థ స్థితిని పొందడం అంటే ఏంటి? ఇక్కడ మళ్ళీ భగవంతునితో సాంగత్యాన్ని పొందడమే యథార్థమైన స్థితి అన్నమాట. ఇక్కడ ఈ యొక్క పరతత్వాన్ని గూర్చిన అవగాహన కావాల్సిన ఈ యొక్క ప్రాథమిక విధానాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నీ కూడా తెలుసుకున్న వాళ్ళు భక్తులు అయిపోతారనమాట ఇక్కడ. కానీ ఈ యొక్క ఈ బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మా ప్రపంచంతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. ఈ ఎన్నో జన్మల తర్వాత ఎంతో మంది భగవంతుని అర్థం చేసుకోవాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు ఇక్కడ. కానీ వాళ్ళలో కొంతమంది మాత్రమే ఆయన్ని యథాతథంగా తెలుసుకునే అవకాశం అనేది కలిగిపోతుంది ఇక్కడ. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇక్కడ వాళ్ళ ఊహాగానంతో ఆలోచించుకుంటూ భక్తి చేసుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారు? సమయాన్ని వృధా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏం చెప్తారు భగవంతుని పూర్తి శరణాగతి పొందాలి, అదే మనకున్న ఏకైక మార్గం అని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పడం కూడా జరిగిపోయింది ఇక్కడ మనకి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ భౌతిక ప్రపంచంలో మనం ఏదైతే మనం సాధించామో, మనకి ఇప్పుడు ఒక నిధి ఉందనుకోండి, ఇప్పుడు ఆ నిధి కనిపెట్టడానికి ఎంతో సహాయం చేసేసి ప్రయాసం చేసేసి దాన్ని తెలుసుకోవచ్చు ఇక్కడ. కానీ ఆ తెలుసుకున్న నిధి కూడా ఎప్పటి వరకు ఉంటుంది? తాత్కాలికం, ఇప్పటి వరకే ఉంటుంది అనమాట ఇక్కడ. కానీ ఎప్పుడైతే భగవంతుని గురించిన భక్తియుత జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అదేం చేస్తుంది? మనల్ని శాశ్వతంగా భగవంతుని దగ్గరికి చేర్చేలాగా చేస్తుంది అనమాట ఇక్కడ. అందుకనే ఈ ప్రపంచంలో మనకున్న ఏవైతే ఈ యొక్క పేర్లు కానీ ఉద్యోగాలు కానీ మనకి ఏవైతే ఉన్నాయో ఇవి అన్ని తాత్కాలికం. వాటి వెనకాల మనం ఎక్కువగా వెళ్ళాల్సిన అవసరం అనేది లేదు ఇక్కడ మనకి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఎవరి గురించి? ఆ పురుషోత్తముడి గురించి మనం తెలుసుకోవాలి ఇక్కడ. అది మన యొక్క నిజమైన తత్వాన్ని మనం తెలుసుకున్న వాళ్ళు అయిపోతాం అనమాట. మనం ఏదైనా తెలుసుకోవాలి ఈ ప్రపంచంలో అంటే ఏంటి? ఇక్కడ భగవంతుని గురించి తెలుసుకోవడమే మనం అన్నిటికంటే ఉత్తమమైన గోల్ అనమాట మనది ఇక్కడ. అవన్నీ ఏమైపోతుంది ఇక్కడ మనకి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో సాధించిన వాటికన్నింటినీ కూడా అది ఏదైతే ఉందో అంటే భగవంతుని తెలుసుకోవడం ఏదైతే ఉంటుందో అది మనల్ని గమ్యస్థానానికి తీసుకోవడానికి చాలా దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ. అంతేకాదు ఇక్కడ ఏం చెప్పారు? ఇక్కడ మనకి భగవంతుని యొక్క జ్ఞానాన్ని మనం ఎక్కడి నుంచి తెలుసుకోవాలి? ఇక్కడ ఒక ప్రామాణికమైన ప్రతి దగ్గర నుంచి మాత్రమే తెలుసుకోవాలి. ఇక్కడ ఎవరి నుంచి పడితే వాళ్ళ నుంచి జ్ఞానాన్ని వినకూడదు ఇక్కడ. దానివల్ల ఏమైపోతాము? కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుంది ఇక్కడ. ఎస్పెషల్లీ ఇప్పుడున్న రోజులు ఏమైపోయిందంటే కొంచెం సమాజంలో భక్తి అనేది ఎక్కువైపోయింది. ఇప్పుడు మనం గమనిస్తూనే ఉన్నాం. ఇంతకుముందు కంటే కూడా చాలామంది కూడా ఏం చేస్తున్నారు? భక్తి వైపు కొంచెం అనుకూలంగా చేస్తున్నారు అనమాట. దానివల్ల ఏమైపోయింది? ఇక్కడ యూట్యూబ్లో ఎన్నో షార్ట్స్ తయారు చేయడము, ఇక్కడ వాట్సాప్ గ్రూపులు చూసామనుకోండి అలా ఉన్నాయి. మొత్తం ఏంటి? ఇక్కడ ఎవరో తయారు చేసిన దాన్ని వాడికి నచ్చితే వాడు ఫార్వర్డ్ చేయడం. ఇక్కడ దాంట్లో ఎంత నిజం ఉంది? ఇక్కడ అది సరైన విషయమైనా కాదా అనేది కూడా చాలా మందికి తెలియదు. ఇక్కడ ఏదో చూశాను ఫార్వర్డ్ చేసేస్తాను ఇక్కడ, అంతే ఇక్కడ. కానీ అది మంచిది కాదనమాట ఇక్కడ. ఎందుకంటే దాంట్లో ఎంత నిజం ఉందనే విషయం గురించి చాలా వరకు తెలియదు ఇక్కడ మనకి. అందుకనే మనం ఏం చెప్పుకున్నాం? ఇక్కడ మనకి ప్రామాణికమైన వ్యక్తుల దగ్గర నుంచి వినడానికి చాలా ప్రవచనాలు ఉన్నాయి యూట్యూబ్లో. మన గౌరాంగ ప్రభు కానీ, ప్రణవానంద ప్రభు కానీ, ఇలా ఎంతో మంది భక్తులు ఎంతో కష్టపడి ఎన్నో ప్రవచనాలు ఇస్తున్నారు ఇక్కడ. అవి వింటే సరిపోతుంది, మనం ఇంకా ఏమి వినాల్సిన అవసరం లేదు ఇక్కడ. మన జీవితంలో అది ఇది వినాలని చెప్పేసి అనుకోకూడదు ఇక్కడ. ఏంటంటే ఇంతకుముందు చెప్పా కదా, ఇక్కడ మనకి ఆకలి ఉంటే ఓకే, ఆకలి ఉంది కదా అని చెప్పేసి మనము ఇష్టం ఏ రెస్టారెంట్ కంటే ఆ రెస్టారెంట్కి వెళ్ళేసి మనం తినకూడదు ఇక్కడ. ఆ తిన్నదాన్ని కూడా జీర్ణించుకునే ఆ అవకాశం కూడా దేహానికి ఇవ్వాలన్నమాట ఇక్కడ. అలా కాకుండా మొత్తం ఇష్టం వచ్చినట్టు మనం తినకుండా పోయామనుకోండి, ఏమైపోతాము? అది కాస్త అజీర్తి చేసేసి వాంతులు అయ్యే అవకాశం కూడా కలిగిపోతుంది ఇక్కడ. అది కూడా భక్తి జ్ఞానం కూడా అలానే ఉండిపోతుంది. ఉంది కదా అని చెప్పేసి ఎవరి నుంచి పడితే వాళ్ళ నుంచి విన్నామనుకోండి, దానివల్ల ఏది చేయాలనే విషయం గురించి మనకు తెలియదు ఇక్కడ మనకి. కాబట్టి ఇక్కడ అందుకని ఏం చెప్తారంటే ఓన్లీ యొక్క భక్తి ప్రామాణిక మార్గంలో వచ్చిన వ్యక్తి, ఆధ్యాత్మిక ఆచార్యులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క వాళ్ళ యొక్క ఊహాగానాలతో చేసే వాళ్ళు ఎవరైతే వాళ్ళని మూడులు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. కాకపోతే అసమ్మూడు అంటే ఇక్కడ ఆ మూడులు అనే స్థితి నుంచి మనం అసమ్మూఢ స్థితికి మనం వెళ్ళిపోవాలన్నమాట ఇక్కడ. కాబట్టి జ్ఞానము లేకపోతే భక్తి ఏవైతే ఉంటుందో రెండు కలిసి ఉంటాయి అన్నమాట ఎప్పటికి కూడా మనకి ఇక్కడ. ఎందుకు? ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని తెలుసుకుంటామో అప్పుడు భగవంతుని మీద ప్రేమ పెంపొందించుకునే అవకాశం కలిగిపోతుంది. ఎందుకు? ఈ జ్ఞానంలో భగవంతుని గురించి మనం చాలా విషయాలు వింటున్నాం కాబట్టి ఇక్కడ. ఆయన యొక్క లీలల గురించి, లేకపోతే ఆయన భక్తులు ఆయన కొనియాడడం గురించి,
ఇలా ఎన్నో ఎన్నో విషయాలు మనం విన్నాము కాబట్టే ఏమైపోయింది, భగవంతుని మీద ప్రేమ అనేది మనకు కలిగిపోతుంది అనమాట ఇక్కడ మనకి. అంతేగాని ఊరికనే ఆ ఊహాగానంతో మనం జ్ఞానాన్ని పెంచుకుందాం అనుకోండి, అవేమైపోద్ది, అది అసంపూర్ణంగా ఉంటుంది అనమాట ఇక్కడ మనకి. కాబట్టి ఈ యొక్క భక్తియుత మార్గంలో మాత్రమే మనం చేయవలసింది అనమాట ఇక్కడ. మనము జీవితంలో ఎన్నైనా సాధించవచ్చు. ఇప్పుడు ఒక పజిల్ ఉందనుకోండి, ఇప్పుడు మనము చిన్నపిల్లలు పజిల్ చేస్తుంటారు కదా, ఇప్పుడు లెగో పీసెస్ తోటి పజిల్ చేస్తుంటారు కదా, అందులో ఒక పీస్ మిస్ అయిపోయింది అనుకోండి, ఆ పజిల్ అనేది పూర్తి కాదు ఇక్కడ మనకి, రైట్? మన జీవితంలో కూడా ఏమైపోయింది, ఇప్పుడు మన యొక్క జీవితం కూడా ఓకే, మన జీవితం ఉంది, మనకు అంతా ఇచ్చారు మనకి ఇక్కడ, కాకపోతే ఏమైపోయిందంటే ఆ యొక్క ఒక పీస్ అనేది మిస్ అయిపోయింది. ఆ మిస్సింగ్ పీస్ ఏవైతే ఉంటుందో అది కృష్ణుడు అనమాట ఇక్కడ మనకి, రైట్? మన జీవితం అనే ఒక పజిల్ ఏవైతే ఉంటుందో దీంట్లో ఆ మిస్ అయిన పీస్ అయితే ఉందో అది కృష్ణుడు అని చెప్పేసి గౌరవ మిషన్లో కూడా చెప్పారు ఇక్కడ మనకి. కాబట్టి ఆ దాని గురించి మనం వెతుక్కోవాలి ఇక్కడ. మనం ఆ మిస్సింగ్ పీస్ ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మన జీవితం అనేది పరిపూర్ణంగా ఉండే అవకాశం కలిగిపోతుంది మనకి. మనము గమనించాము, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న అశ్వత్థ వృక్షం ఏదైతే ఉంటుందో దీని వేళ్ళు పైకి ఉంటాయి, కొమ్మలు కిందికి ఉంటాయని చెప్పుకున్నాం. కానీ అదే వేళ్ళు ఎక్కడికి కనెక్ట్ అయిపోతున్నాయి, ఆధ్యాత్మిక ప్రపంచానికి కూడా కనెక్ట్ అయిపోతున్నాయి ఇక్కడ మనకి, రైట్? కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మనము ఈ యొక్క భౌతికమైన వృక్షాన్ని దాటేసి ఒక వేలను పట్టుకొని మనం పైకి వెళ్ళిపోతామో అప్పుడు ఏమైపోతామో, ఆధ్యాత్మికంగా పురోగతి సాధించే అవకాశం కలిగిపోతుంది. అప్పుడు ఏమైపోతుంది, భగవంతుని యథాతథంగా అర్థం చేసుకునే అవకాశం కూడా కలుగుతుంది మనకి ఇక్కడ. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఎన్నైనా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఇప్పుడు ఒక వ్యక్తి ఈ యొక్క వంటలు చేసే పుస్తకాలు ఉన్నాయనుకోండి, వాడు ఎన్నో పుస్తకాలు చదవచ్చు ఇక్కడ మనకి. చదివినంత మాత్రాన వాడు వంట చేయకపోతే వాటి వల్ల ఉపయోగం లేదు, కరెక్ట్? సో ఒక 100 పుస్తకాలు చదివాడు, ఏ విధంగా వంటలు చేయాలి, అన్ని వంటల గురించి తెలుసు ఇక్కడ. కానీ వానికి వండడం అనేది రాలేదనుకోండి, అంత జ్ఞానం కూడా వృధా అయిపోతుంది అనమాట ఇక్కడ. అదేవిధంగా మనకు కూడా ఏంటంటే, మన జీవితంలో కూడా మనము ఎంతో జ్ఞానాన్ని వినవచ్చు మనం ఇక్కడ, కానీ దాన్ని మనం ఆచరించి చూపెట్టలేదు అనుకోండి, ఏమిటి ఉపయోగం, ఎలాంటి ఉపయోగం అనేది లేదు ఇక్కడ మనకి. కాబట్టి ఏదైతే మనం వింటున్నామో దాని గురించి మనము అవగాహన చేసుకుంటూ ఉండాలి ఇక్కడ. దాని గురించి ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉండాలి, ఆ యొక్క మనస్తత్వంతో ఉండాలి ఇక్కడ, ఆ స్మరణలో ఉండాలన్నమాట ఇక్కడ. అందుకని ఎడారిలో వంట ఏం చేస్తుంది ఇక్కడ, అది ఏం చేస్తుందంటే ముందే నీళ్ళని తాగేస్తుంది ఎక్కువ. ఎందుకు, అది ముందు ఎడారిలో పోవాలి కాబట్టి, నీళ్లు ఉండవు కాబట్టి ముందే తీసేసుకొని స్టాక్ పెట్టుకుంటుంది అనమాట ఇక్కడ. అది ఎప్పుడైతే అవసరం వస్తుందో ఏం చేస్తుంది, అప్పుడు ఆ నీళ్ళని మళ్ళీ ఉపయోగించుకుంటుంది అనమాట ఇక్కడ. అదేవిధంగా మన జీవితంలో కూడా ఏంటంటే, మనం ఎంతో జ్ఞానాన్ని తీసుకుంటున్నాం ఇక్కడ, కానీ తీసుకున్న జ్ఞానాన్ని ఎంతవరకు మన జీవితంలో మనం పాటిస్తున్నాం మనం ఇక్కడ, అది కూడా ఆలోచించుకోవాలి ఇక్కడ. నేను చేసే శ్రవణం కానీ, లేకపోతే జపం కానీ, లేకపోతే ఏవైతే ఉందో అది ఎంతవరకు భగవంతుని యొక్క దృష్టిలో ఉంది ఇక్కడ, ఎంతవరకు ఫోకస్గా చేయగలుగుతున్నాను ఇక్కడ, నా జపం సరిగ్గా ఉంటుందా లేదా, అవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ. లేకపోతే ఏమైపోతుంది, అది అసంపూర్ణ జ్ఞానంగా మారిపోతుంది ఇక్కడ మనకి ఇక్కడ, రైట్? సో ఈ విధంగా ఏంటంటే, భగవంతుని గురించి మనం అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి, ఆయన మీద ప్రేమ పెంపొందించుకోవాలంటే ఏం చేయాలి, భగవంతుని మీద ప్రేమ పెంపొందించుకోవాలి ఇక్కడ. భగవంతుని గురించి తెలుసుకుంటే అన్నీ తెలిసినట్టే మనకి, ఇంకా ఏమీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకి. ఒక్కసారి భగవంతుని గురించి మనం అర్థమైపోయింది అనుకోండి, ఈ ప్రపంచంలో ఇంకా ఏ విషయం గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఈ బ్రేకింగ్ న్యూస్లు కానీ, ఆ న్యూస్, ఈ సినిమా న్యూస్లు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మనకు అవసరం లేదు, ఎందుకంటే అవి ఏమీ మనకి ఉపయోగం లేవన్నమాట. భగవంతుని గురించి తెలుసుకోవడం అన్నిటికంటే ముఖ్యమైన విషయం అనమాట ఇక్కడ. అంతేకాదు భక్తి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం మన జీవితంలో. ఒకటి భగవంతుని గురించి తెలుసుకోవడం అంటే అన్నీ తెలిసినట్టే, ఇంకొకటి భక్తి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. ఆ భక్తి కూడా ఎలా చేయాలి ఇక్కడ, పూర్తిగా మన హృదయాన్ని పెట్టేసి చేయాలి ఇక్కడ. ఏదో చేస్తున్నాం అన్నట్టు చేయడం కాదు ఇక్కడ. ఆల్రెడీ ఇంతకుముందుకు అదే చేసాము ఇక్కడ మనము. ఈ భక్తి కృష్ణ చైతన్యంలోకి రాకముందుకు ఏదో చేసామంటే చేసేసాము అంతే ఇక్కడ. ఓకే, పండుగ వచ్చింది, పొద్దున్నే నైవేద్యం పెట్టేసాము, మిగతా టైంలో నా పనులు నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను ఇక్కడ. బట్ ఇప్పుడు అలా కాదు ఇక్కడ. మనం ఏదైతే చేస్తున్నామో పూర్తిగా మన మనస్సుని పెట్టి చేయాలన్నమాట ఇక్కడ. అప్పుడు ఏమైపోతుంది, మనలో ఆ ప్రేమ అనేది పెరిగిపోతుంది అనమాట భగవంతుని పట్ల కూడా మనకి. జ్ఞానాన్ని ఇంకోటి ఏం చేయాలి, ఒక ప్రామాణికమైన గురు శిష్య పరంపరలో మాత్రమే ఈ జ్ఞానాన్ని తీసుకోవాలి ఇక్కడ మనకి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి,
మనం నేర్చుకునే దగ్గర నుంచి మనం ఏం చేయాలి, భగవంతుని ఒక సేవకుడిలాగా మారిపోవాలి. జ్ఞానం ద్వారా స్టార్టింగ్లో మనం నేర్చుకుంటున్నాం, జ్ఞానం లేదు కాబట్టి ఇక్కడ అలా నేర్చుకోగా ఏమైపోతాము, మనం ఒక సేవకుడిలాగా మారిపోతాం అనమాట ఇక్కడ మనకి. అప్పుడు ఏమైపోతుంది, ఆటోమేటిక్గా భగవంతునికి ఒక మనలో ప్రేమగా పెరిగిపోతుంది. భగవంతుని సేవ చేసుకునే అవకాశం కూడా మనలో కలిగిపోయేసి భగవంతుని దగ్గర ఏమైపోతుంది, ఒక డీప్ రిలేషన్ అనమాట ఇక్కడ. చాలా గట్టి ఒక బంధాన్ని మనము ఏర్పరచుకునే అవకాశం కూడా మనకి కలిగిపోతుంది ఇక్కడ మనకి ఇక్కడ. కాబట్టి ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన యొక్క ఈ యొక్క శ్రవణం అనేది ఇంపార్టెంట్. ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నాక భగవంతుని గురించి ఏదైతే వింటున్నామో దాని ద్వారా ఏం చేయాలి, ఆయన మీద ఇంకా 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 ప్రేమ అనేది పెంపొందించుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ. అప్పుడు ఏమైపోతుంది, భక్తి మార్గంలో స్థిరపడిపోయే అవకాశం కూడా కలిగిపోతుంది ఇక్కడ. కాబట్టి ఈ విధంగా ఏం చెప్పారు ఈ శ్లోకంలో, భగవంతుడు అంటే తెలుసు, పురుషోత్తముడు అంటే తెలుసు, శ్రీకృష్ణుడు అంటే తెలుసు, రాముడు అంటే తెలుసు, నరసింహస్వామి అన్నీ తెలుసు ఇక్కడ. బట్ వాళ్ళు ఏం చేశారు ఇక్కడ, ఎందుకు వచ్చారు, అవతారం ఎందుకు తీసుకున్నారు ఇక్కడ, ఆయన ఎవరు అసలుకి, ఆయన మీద ప్రేమ పెంపొందించుకోమని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. ఈ విధంగా ప్రేమ పెంపొందించుకుంటే ఏమైపోతుంది, ఆయన మీద భక్తి అనేది పెరిగిపోయేసి ఇంకా 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 ఆయన మీద భక్తి చేసుకునే అవకాశం కలిగిపోతుంది. మనం చేసే సాధన ఏదైతే ఉంటుందో అది కూడా దృఢంగా మారిపోయే అవకాశం కలిగిపోతుంది అన్నమాట ఇక్కడ. ఇది ఈ 19వ శ్లోకం ద్వారా ఓన్లీ తెలుసుకోవడమే కాదు, మనము భగవంతునికి ఒక లవర్ లాగా మారిపోవాలి, ఒక ప్రియుడిలాగా మారిపోవాలని చెప్పేసి ఈ శ్లోకం ద్వారా మనకి భగవంతుడు చెప్తున్నారు ఇక్కడ. హరే కృష్ణ. ఓకేనా, అర్థమైందా? ఏ క్వశ్చన్స్ అండి? భక్తుడుగా మారాలంటే భక్తుడిగా మారాలంటే ఫస్ట్ శ్రవణం చేయాలా. శ్రవణం చేస్తే గాని స్మరణ చేస్తే భక్తులుగా మారే అవకాశం ఉంటుంది. ఆ శ్రవణం కూడా ఆధ్యాత్మిక వాదుల నుంచే, ఆధ్యాత్మిక గురువుల నుంచే శ్రవణం చేయాలి. అంతేగాని వింటున్నాం కదా అని యూట్యూబ్ పెట్టుకొని అది పెట్టుకొని ఎవరేం చెబితే అది అన్ని విన్నాం అనుకోండి, భక్తుడిగా అంటే అది ఉంటుంది. అది మనకి తెలిసింది అది. బట్ మెయిన్ అంటే మనం చేసినప్పుడు ఆలోచించుకోవాలి, ఇది ఎంతవరకు నాకు ఉపయోగం అని చెప్పేసి తెలుసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు మనకి ఇప్పుడు భౌతికంగా కూడా అంతే కదండి. ఇప్పుడు మనం ఏ పని కూడా ఊరికే చేయము ఇక్కడ, రైట్? ఏది చేసినప్పుడు ఆలోచిస్తామా లేదా మనకి ఇక్కడ, ఇది నాకు ఉపయోగపడుతుందా లేదా అనేది ఇక్కడ. భక్తి కూడా అలానే అనమాట. ఇప్పుడు భక్తి చేసినప్పుడు కూడా ఇది నాకు ఉపయోగపడుతుందా లేదా, నాకు భక్తికి ఎంతవరకు ఇది కరెక్ట్ అని చెప్పేసి కూడా ఆలోచించాలి మనం. యూట్యూబ్ లో పెట్టేదంతా కరెక్ట్ అని చెప్పలేము మనము కదా ప్రభుజీ. యూట్యూబ్ లో మనం ఇప్పుడు గౌడ పురాణం ఉంది ప్రభుజీ. గౌడ పురాణం అంటే గౌడ పురాణంలో అన్ని పెడుతుంటాడు యూట్యూబ్ లో, అవన్నీ కరెక్ట్ కాదా ప్రభుజీ? కరెక్ట్ అయినా కానీ మనకి దానివల్ల ఏమిటి ఉపయోగం అని ఆలోచించాలి. ఇప్పుడు ఓకే, వాళ్ళు కరెక్ట్గా చెప్పారనుకోండి, ఇప్పుడు మన లక్ష్యం ఏంటిది, భక్తి చేసుకొని భగవంతు దగ్గరికి వెళ్ళడం మన లక్ష్యం, రైట్? ఇప్పుడు ఆ గరుడ పురాణము లేకపోతే వినడం కానీ చదివితే ఓకే, మంచిదే, వింటే మంచిదే, ఓకేనా. బట్ అంతిమ లక్ష్యం ఏంటిది అది తెలుసుకున్నా కానీ దాంట్లో ఏం చెప్తున్నారు, జీవుడు ఏ విధంగా వెళ్ళిపోతారని చెప్పి చెప్తున్నారు అక్కడ కదా. అదే ఉంటుందా గరుడ పురాణంలో? కృష్ణుడు ఈ పురుషోత్తమ అదే చెప్తున్నారు కదా. ఇప్పుడు భక్తి చేసుకొని మీరు నా దగ్గరికి వచ్చేసేయమని చెప్పేసి అంటున్నారు ఇక్కడ, రైట్? సో ఎందుకంటే మనకున్న టైమే చాలా తక్కువ. ఇప్పుడు వీటి అన్నిటి మీద సమయం కేటాయించామనుకోండి, మనకి మెయిన్ థింగ్ మిస్ అయిపోతాం మనం. అదనమాట మెయిన్. వినొచ్చు, బట్ అది ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది, దానివల్ల మనం ఎక్కడికి ఇంతకుముందు చెప్పాం కదా, మనం ఎందుకు వచ్చాము, ఎక్కడికి వెళ్ళాలనేది మొత్తం తెలుసు మనకి ఇక్కడ. దాని మీద ఫోకస్ చేస్తే మంచిది ఇక్కడ. అది నా ఉద్దేశం. వినడంలో తప్పేం లేదు ఇక్కడ. టైం దొరికితే మనకు భగవద్గీత భాగవతం మనం చదవాలి అనేది చెప్తున్నారు ప్రభు. రైట్, భగవద్గీత భాగవతం చాలా ఎక్కువ. ఈ 2 పుస్తకాలు చదివితే జీవితం సరిపోతుంది మాతాజీ, ఇంకేం అవసరం లేదు ఇక్కడ. సో చదవాల్సింది చాలా ఉంది మనకి.
అందుకని ప్రభుపాల వారు ఎప్పుడు కూడా గరుడ పురాణం గురించి ఎక్కడ మాట్లాడలేదు. ఇక్కడ మరి నిజంగా అవసరం ఉంటే మనం చెప్పేవారు కదా, ఎందుకు చెప్పలేదు ప్రభుపాల వారు? అంటే మనకు అవసరం లేదు అక్కడ అది. అంటే గరుడ పురాణం కాదు ప్రభుజీ, ఏదైనా మన భక్తుల్ని చెప్పినా అంటే అది కరెక్టా కాదా అని అందరూ చూస్తూ ఉంటారు యూట్యూబ్ లో. ఉమ్. అది కరెక్టా అబద్ధమా అనేది అసలు అందరికి కన్ఫ్యూజన్ గా ఉంటుంది ప్రభుజీ. యా, అదే కరెక్ట్ అని చాలా మంది ఫాలో అవుతుంటారు, వేరే వాళ్ళకి అదే చెప్తుంటారు. వాళ్ళు ఎగ్జాక్ట్. కూడా అదే కరెక్ట్ ఏమో అనుకుంటారు వాళ్ళు. అవునవును. అందుకని అది ప్రామాణికమా కాదా అని వినాలి ఇప్పుడు మనం, అది కూడా ఇంపార్టెంట్. అది మనం ఇప్పుడు కృష్ణ చైతన్యాన్ని ఫాలో అవుతున్నాం అనుకోండి, అది దాంట్లో ఎవరైనా చెప్తే వినండి, దాంట్లో ఎవరైనా భక్తులు చెప్తే వినండి. బయట నుంచి ఎవరైనా చెప్పారనుకోండి, వాడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, వాడి జ్ఞానం ఏంటిది, వాడు ఏ పుస్తకాన్ని రిఫర్ చేశాడు, ప్రామాణికం ఏంటిది, ఇవన్నీ మనకు తెలియదు. అలాంటప్పుడు అలా మన సమయాన్ని ఎందుకు వృధా చేయడం అక్కడ అటువంటిప్పుడు? చాలా ఉన్నాయి వినాల్సినవి మనకి వేరే విషయాలు కూడా. సో దాని మీద ఫోకస్ చేస్తే మంచిది అనుకున్నాను. Yeah. హరే ఇక్కడికి కృష్ణ రాకముందు ప్రభు. కూడా వినేవాడిని ప్రభు, కానీ యూట్యూబ్లో అది ఓన్లీ ఒక చెవిలోంచి విని ఇంకో చెవిలోంచి పంపించినట్టుగానే అనిపించేది. ఎందుకంటే అతను ప్రామాణికుడా కాదనేది దాని గురించి తెలియదు, ఏదో యూట్యూబ్లో పెట్టాడు కాబట్టి సరే మన దాని గురించి చెప్తున్నారు, జీవితం గురించి విందామని విన్నాము. బికాజ్ వీ కాంట్ రిపీట్ దట్ వన్. ఇక్కడ Exactly. మనం ఏం చేస్తున్నాము, పదే పదే శ్రవణం చేయండి, వినండి అన్నారు. అది సో మనం దానికి ఇంట్రెస్ట్ ఏం లేదు. ఒకటి విన్న తర్వాత నెక్స్ట్ డే వేరేది వింటాము, ఆ నెక్స్ట్ డే ఇంకోటి వింటాము. అది సో Yes. కంటిన్యూస్ ఒకవేళ 2-3 డేస్ కానీ పర్యాయంగా విన్నా కూడా అది మన మనసులోకి వెళ్ళదు ప్రభు, వెళ్ళట్లేదు నాకైతే. అదే అన్నమాట. ఎందుకంటే దాని మీద రుచి కలగట్లే కదా. సో అందుకని అది మనకు మళ్ళా స్మరణకు కూడా గుర్తు రావాలి మనం Yes. విన్నటువంటిది. అది కీర్తించాలి, కీర్తించిన తర్వాత మనం గుర్తు పెట్టుకోవాలి, గుర్తుకు రావాలి. అది ఎప్పుడు మనం ఆచరించినప్పుడు మాత్రమే అది కరెక్ట్ అవుతుంది. అలా ఫీల్ అయ్యాను అంతకుముందు, బట్ నవ్ ఇట్ ఈస్ నాట్ దేర్. Yes. చెప్పండి హరే నాగమణి. కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, ఇప్పుడు మనం ఒక వ్యక్తి గురించి చూస్తాం, ముందు ఒక వ్యక్తిని చూస్తాం ప్రభు. ఆ చూసినప్పుడు ఆ మనిషి రూపము, ఆ వ్యక్తి యొక్క అందాన్ని అంతవరకే చూస్తాము. ఇంకా మామూలుగా ఓ ఈయన ఉన్నారు అని అనుకుంటాము. అలా కాకుండా ఆ వ్యక్తి గురించి విన్నప్పుడు, ఆ మనిషి గురించి, ఆ వ్యక్తి గురించి విన్నప్పుడు, ఆయన మహిమలు, ఆయన గురించి గొప్పతనాన్ని తెలుసుకున్నప్పుడు మనలో ఆటోమేటిక్ గా ఒక రకమైన ఇష్టం అనేది వచ్చేసింది, ఇష్టం అనేది కలిగిద్ది. అలాగే భగవంతుడు సనాతనుడు, ఆయన గురించి మీరు చెప్తున్నారు. మామూలుగా ఆ రూపాన్ని చూసి ఏదో ఒక దండం పెట్టుకొని బయటికి రావడం, ఆ దర్శనం వేరు. ఆ రూపం యొక్క ఆ రూపం యొక్క ఆయన యొక్క మహిమలు, గుణాలు అవి తెలుసుకున్నప్పుడు మనం దర్శనం చేసుకోవడం వేరు ప్రభు. ఆ దర్శనం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఒక రకమైన ఆనందము, ఒక రకమైన తృప్తి, ఒక రకమైన ఆకర్షణ అలా కలిగింది. ఇప్పుడు మీరు అన్నట్టు శ్రవణం ద్వారా ఆ భగవంతుని యొక్క లీలలు, గుణాలు ఇవన్నీ తెలుసుకుంటున్నప్పుడు మనలో ఆటోమేటిక్ గా ఆకర్షణ అనేది కలుగుతుంది. ఆకర్షణతో పాటు ఆయనకి పువ్వులు పెడుతున్నప్పుడు ఆయన లీలలు గుర్తొస్తున్నాయి. ఆయన ఇప్పుడు ఇలా చేశారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రేమ భావము కొద్దిగా అభివృద్ధి చెందుతూ భగవంతుడి దగ్గర మనం చేసే ప్రతి ఒక్కటి కూడా ఆ చేసిన 10 నిమిషాలే కానీ మనకి ఆయనకి ఒక సంబంధం అనేది ఏర్పడుతుంది ప్రభు. దాని ద్వారా భగవంతుని మనం ప్రేమ పెంచుకొని దగ్గర అవ్వగలమని నాకు అనిపించింది ప్రభు. Yes, brother, correct. జై. ఇవన్నీ మాకు తెలియలేదనుకోండి, మామూలుగా అందరిలాగానే ఏదో వెళ్ళాము గుడికి, దండం పెట్టాము, వెంకటేశ్వర స్వామి దండం పెట్టాము, ఆయన ఇంత బాగున్నారు, ఇంత అందంగా ఉన్నారు అనుకున్నాము, మోకరిల్లాము, మాలో ఉన్న కోరికలు ఆయనకి విన్నవించుకున్నాము, బయటపడ్డాము. కానీ ఆయన గురించి మాకు తెలియకపోయేసరికి ఆ ఆనందాన్ని మనం పొందలేకపోయాం. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళేటప్పుడు ఆయన గురించి తెలుసుకొని వెళ్ళినప్పుడు ఆ దర్శనం చాలా ఆనందమయంగా, చాలా సంతృప్తిగా ఉంది ప్రభు. జై. హరే కృష్ణ. అందుకని భగవంతుడి గురించి వినాలి మనం. ముందు వినడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. నైస్. సో ఇంకొక శ్లోకం ఉంది ఈ అధ్యాయంలో, రేపు మనం చర్చించుకొని ఈ పురుషోత్తమ యోగాన్ని ముగిద్దాం మనం. ఓకేనా?
సో అందరూ చాలా శ్రద్ధగా వింటున్నారు. కొంత గొప్ప నేర్చుకున్నారని అనుకుంటున్నాను. నాకు కూడా చాలా నేర్చుకున్నాను ఈ యొక్క క్లాసెస్ ద్వారా. చాలా ఉపయోగపడ్డది నాకైతే. మర్చిపోతున్నాం ప్రభు. ఈ మరుపు అనేది మాకు 50 దాటిన తర్వాత మరీ ఎక్కువైపోయింది. మరిచిపోతున్నాం. మీరు అడగంగానే క్వశ్చన్కి అది ఎక్కడో ఉంటుంది, కానీ వెంటనే తట్టట్లేదు, చెప్పలేకపోతున్నాం. అదేలేండి. అది అభ్యాసం చేస్తూ ఉంటే గానీ మనకు అది బాగా గుర్తుకు రాదనిపిస్తుంది ప్రభు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అభ్యాసం మెయిన్ ఇంపార్టెంట్. అభ్యాసం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంతగా మనం దీని గురించి పదే పదే వింటామో అంతగా నేర్చుకుంటాము. ఎన్నో వింటున్నామా, తెలిసినట్టే ఉంటున్నాయి ప్రభు. క్వశ్చన్ వేయంగానే అది ఎక్కడో ఉంటుంది మరుగున, అది బయటికి రావట్లేదు. మీరు మళ్ళీ 4 సార్లు 3 సార్లు అడిగిన తర్వాత కొంచెం కొంచెం బయటకు వచ్చేసరికి టైం చాలా పడుతుంది. ప్రభు మీ ద్వారా వినది, అవును ఇది విన్నాం కదా ప్రభు, చెప్పలేకపోయామే అనే ఫీల్ అవుతున్నాం. ఫీలాల్సిన అవసరం లేదు, మనం నేర్చుకుంటాం అంతే మెల్లగా. అదే అభ్యాసం చేయడమే ముఖ్యం అనిపించింది ప్రభు. రైట్ రైట్. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకేనా? ఇంకెవరికైనా ఉన్నాయా ప్రశ్నలు ఏమన్నా? ఓకే. సో మళ్ళీ మనం రేపు కలుసుకుందామండి. హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే. శీల ప్రభుపాద కీ జై. అనంత కోటి వైష్ణవ బృంద కీ జై. ఓం తత్సత్. హరే కృష్ణ.